Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు అంటే ఎంపీసీఎస్ అండ్ ఎంఎస్టీసీఎస్ అండ్ ఎంఎస్టీడిఎస్ గ్రూప్ వాళ్ళకు ఏంటంటే సిలబస్ ఏముంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎండ్ వరకు ప్రతి సబ్జెక్ట్ యొక్క సిలబస్ అనేది క్లియర్గా చూసుకొని ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎందుకంటే సిలబస్ తెలిసినట్లయితే మనకు ఒక అవగాహన అనేది వస్తుందండి, ఒక ఐడియా వస్తుంది. అంటే సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏమున్నాయి అండ్ మనం ఏ టాపిక్స్ ఇవన్నీ కవర్ చేయాలని తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేసేలా చూసుకోండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు లాంగ్వేజెస్ అనేవి మీకు తెలుసు, అందరికీ కామన్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్, అరబిక్, ఇవన్నీ తెలుసు కదా మీకు. డన్. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఏంటంటే ఇది కామన్ పేపర్ అండి. ఓకే, సెకండ్ సెమిస్టర్ ఏ గ్రూప్ వాళ్ళకైనా, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ ఏ గ్రూప్ వాళ్ళకైనా ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది కామన్ పేపర్ అండి. ఫస్ట్ ఇప్పుడు ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ యొక్క సిలబస్ చూద్దాం మనం. సిలబస్ ఏంటంటే ఇక్కడ మనకు టోటల్గా 2 యూనిట్స్ ఉంటాయండి. మనకు ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి ఏంటి ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్. ఓకే, అంటే నోయింగ్ కంప్యూటర్, ఇవన్నీ సబ్ టాపిక్స్. మళ్ళీ ఇందులో ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఏంటంటే ఒక నోట్బుక్లో రాసుకోండి. మీకు ఏంటంటే సిలబస్ రాసుకోవడానికి నీట్గా రాసుకుంటే మీకు ఐడియా ఉంటుంది. మళ్ళీ ఈ వీడియో చూడడానికి మీరు అవకాశం లేదు. సో నోట్బుక్లో రాసుకోండి అంతే. ఇప్పుడు అండర్స్టాండింగ్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ యూనిట్ 2 వచ్చేసి స్ప్రెడ్ షీట్స్ గురించి ఉంటుంది అండ్ ప్రజెంటేషన్, సాఫ్ట్వేర్ అండ్ ఇంట్రొడక్షన్ టు ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది కదా, వరల్డ్ వైడ్ వెబ్ అనేది, అండ్ వెబ్ బ్రౌజర్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ చాప్టర్లో. మనకు టోటల్గా 2 యూనిట్స్ ఉన్నాయి. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ ఏంటి, కామన్ పేపర్ ఇది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనే సిలబస్ చూద్దాం మనం. మ్యాథమెటిక్స్ సెకండ్ సెమిస్టర్కి సిలబస్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ అనేది మనకు ఏముంటుందంటే, ఫస్ట్ యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఓకేనా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. నేను ఈ సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ చేశానండి. షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ఇస్తాను, ప్లేలిస్ట్ యొక్క లింక్. సో ఆ లింక్ ప్రెస్ చేసి చూడండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఏముంటుందంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. యూనిట్ 1లో ఫస్ట్ ఆర్డర్ని అండ్ ఫస్ట్ డిగ్రీని యూజ్ చేసుకొని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి చేస్తామండి. యూనిట్ 2లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్డర్ని యూజ్ చేస్తాం, కానీ ఫస్ట్ డిగ్రీని యూజ్ చేయకుండా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ వినండి చాలు, అండ్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది మీకు. ఓకే, యూనిట్ 3 వచ్చేసి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా, హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 4th యూనిట్, లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకు టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. ఓకే, సెకండ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ గ్రూప్లో మనకు 4 యూనిట్స్ ఉన్నాయి. లాస్ట్ యూనిట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సిలబస్ డాటా సైన్స్ ఒక సిలబస్ చూద్దాం. డాటా సైన్స్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఏముందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకేనా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ వీటికి సంబంధించిన, ఈ సిలబస్ సంబంధించిన నోట్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఓకే, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఏముందంటే ఇంట్రొడ్యూసింగ్ టు కంప్యూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. ఓకే, ఒక నోట్బుక్లో రాసుకోండి ఈ సిలబస్ అంతా. ఒక నోట్బుక్లో రాసుకుంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఇంట్రొడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది,
కంట్రోల్ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ ఈ ఫ్లో చార్ట్స్ గుర్తున్నాయి కదా మీకు, ఇవి మళ్ళీ ఉంటాయి. అండ్ యూనిట్ 2 వచ్చేసి ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్స్ గురించి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి లిస్ట్ అండ్ ఫైల్స్ అండ్ ఎక్సెప్షన్స్ గురించి ఉంటుంది. యూనిట్ 4 వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్ తెలుసు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది ఉంటుంది. అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. ఓకే, మనకు టోటల్గా 4 యూనిట్స్ ఉన్నాయి డాటా సైన్స్ గ్రూప్ వాళ్ళకు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకి స్టాటిస్టిక్స్. ఓకే, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ ఇది సిలబస్ అండి. ఇది బీఏ వాళ్ళకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే, ఒకసారి గమనించండి. ఇప్పుడు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి ఇది స్టాటిస్టిక్స్ సిలబస్ వచ్చేసి ఏంటంటే ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఓకేనా, ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. యూనిట్ 1 వచ్చేసి మనకు డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటుంది 1. ఓకే, యూనిఫామ్ అండ్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్స్ ఉంటాయి. మీన్ వేరియన్స్ కనుక్కోవాలి మనం ఇందులో. ఓకే, అండ్ యూనిట్ 2 వచ్చేసి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ 2 నెగటివ్ బైనామియల్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్స్ డెఫినేషన్స్. నేను నాకు వీలైతే నేను స్టాటిస్టిక్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్లో స్టాటిస్టిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఏవీ చేయలేదు. సో ఇప్పుడు నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూనిట్ 3 వచ్చేసి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ 1 అండ్ యూనిట్ 4 వచ్చేసి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ 2. ఓకేనా, ఇవి ఒకసారి సబ్ టాపిక్స్ ఒకసారి నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం ఫిజిక్స్ యొక్క సిలబస్ చూద్దాం. థర్మల్ ఫిజిక్స్ అండి. సిలబస్ ఏంటి, ఫస్ట్ ఇయర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఫిజిక్స్ సిలబస్ అనేది, సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు థర్మల్ ఫిజిక్స్ అనేది సిలబస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి కైనెటిక్. ఇక్కడ యూనిట్ 1లో సబ్ టాపిక్స్ ఉంటాయి. యూనిట్ 1లో ఫస్ట్ టాపిక్ ఏంటి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. అండ్ సెకండ్ థర్మోడైనమిక్స్ గురించి ఉంటుంది. అండ్ యూనిట్ 2 వచ్చేసి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఫోర్త్ ఇక్కడ లో టెంపరేచర్ ఫిజిక్స్. అండ్ యూనిట్ 3 క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్స్. ఈ లాస్ట్ యూనిట్ అండి, 4th యూనిట్ స్టాటిస్టికల్ మెకానిక్స్. ఓకేనా, స్టాటిస్టికల్ మెకానిక్స్. ఇక్కడ పక్కకు 14 అని ఉంది సార్ అంటే స్టాటిస్టికల్ మెకానిక్స్లో 14 టాపిక్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సిలబస్ చూద్దాం మనం. సెకండ్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు కంప్యూటర్ సైన్స్ యొక్క సిలబస్ ఏంటి, ప్రోగ్రామింగ్ ఇన్ C++. మనకు సెమిస్టర్ 1లో ఏముందండి, ఫస్ట్ సెమిస్టర్లో ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఏంటంటే C++ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఉంటుంది C++కి. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ ప్రోటోటైప్స్, డాటా టైప్స్ ఉంటాయి. మళ్ళీ సేమ్ అండి, కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. సికి C++కి కొద్దిగా చేంజ్ ఉంటుంది, ఒకసారి గమనించండి. అందుకే మీరు టాపిక్స్ కవర్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 1లో చూడండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ యూనిట్ 2 క్లాసెస్ ఉంటాయి. యూనిట్ 3 వచ్చేసి ఇన్హెరిటెన్స్. అండ్ యూనిట్ 4 లాస్ట్ యూనిట్ అండి, ఇది యూనిట్ 4 అనేది ఎక్సెప్షన్స్ అండ్ టెంప్లెట్స్ గురించి ఉంటుంది. ఓకేనా, ఇది సెకండ్ సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సిలబస్ అనేవి. కామన్ పేపర్ వచ్చేసి ఏంటి, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఓకేనా, మీకైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి వీడియోస్, ఒకసారి మీకు అవి ఏమైనా ఉపయోగపడతాయా లేదా చూసుకోండి. ఓకేనా, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.